క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 4వ కీర్తన 8వ వచనం. నేను ఒంటరిగా నిండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె అనండి. భక్తుడు చెప్తున్నాడు, దేవా నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయవాడవు అని. చాలాసార్లు మనం ఒంటరి వారు మనం బాధపడతాం కదండి. ఒంటరి సమయంలో నాకు తోడెవరు ఉంటారు, నన్ను కాపాడేవారు ఎవరు ఉంటారు, నాకు సహాయం చేయవారు ఎవరు ఉంటారు, నాకు తోడుగా ఎవరు ఉంటారని ఒంటరి అయిన వారు చాలా బాధపడతారు. కొన్నిసార్లు అందరుండి కూడా ఒంటరి స్థితిని అనుభవించేవారు కూడా ఈ బాధపడుతుంటారు. నువ్వు ఎలాంటి ఒంటరి స్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సురక్షితంగా నివసింపచే దేవుడు నీ దేవుడు ఉన్నాడండి. ఆయన గొప్పవాడు, సైన్యులకు అధిపతి యెహోవా నీకు తోడైనాడు. ఆ దేవుడు ఏమాత్రం విడవడు, నీ ఎన్నడు ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఒంటరి వారిని బాధపడక ఒంటరి సమయంలో నీకు తోడుగా ఉండే దేవుడిని బట్టి దేవుడిచ్చే సురక్షితంలోనికి క్షేమంలోనికి నడిపించబడు. ఆ రీతిగా నేను సురక్షితంగా క్షేమంగా దేవుడు కాపాడి ఒంటరి పరిస్థితిలో తోడుగా ఉండుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా పేపర్లకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారు ఏ ఒంటరి స్థితిలో ఉండి బాధపడుతున్నారో ఆ పరిస్థితిలో నువ్వు వారికి తోడుగా ఉండి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.